గవర్నమెంట్ భావించి జిల్లా కేంద్రం చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాయచోటి పర్యటన వచ్చినప్పుడు ఇక్కడ పబ్లిక్ మీటింగ్లో చెప్పడం కూడా రాయచోటిని ఎట్టి పరిస్థితుల్లో జిల్లా కేంద్రంగానే ఉంచుతామని చెప్పడము, తర్వాత రాజకీయంగా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఏమంటే ఇక్కడ ప్రజలు మొన్న రాయచోటిలో తెలుగుదేశం పార్టీని గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా జిల్లా కేంద్రం రాయచోటి ఉంటుందని చెప్పడము, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు చెప్పడము, అదేవిధంగా ఒక సందర్భంలో లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ జిల్లా కేంద్రము ఈ ప్రతిపాదన ఏదో వేరే జిల్లాలో కలుపుతామనేది విరమించుకోవాలి. రెండవది, ఈ మధ్య డిసెంబర్ 15వ తేదీనే కేంద్ర ప్రభుత్వము అన్నమయ్య జిల్లాను గెజిట్గా అది పూర్తి ఇది చేసిన తర్వాత ఇప్పుడు ఒక 15 రోజుల్లోనే 15 రోజుల్లోనే జిల్లా కేంద్రాన్ని ఎత్తేస్తామనే న్యూస్ ఛానళ్ళలో రావడము, ఎందుకంటే క్యాబినెట్లో ఏదో ప్రతిపాదన జరిగిందని వినడము, ఇవన్నీ విని యువకులు ఆత్మహత్యకు ప్రయత్నం కూడా చేశారు. దేవుడు వాళ్ళని కాపాడాలి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు మన అన్నమయ్య జిల్లాకు ఇప్పుడు ప్రభుత్వానికి కావాల్సిన సదుపాయాలు బిల్డింగ్స్ 80 నుంచి 85% సొంత బిల్డింగ్స్ ఉన్నాయి. మరి కొత్తగా ఇచ్చిన జిల్లాల్లో నాకు తెలిసి తిరుపతి రాయచోటిలోనే సఫిషియెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. వేరే జిల్లాలో ఈ పొద్దుటికి కూడా సఫిషియెంట్ బిల్డింగ్స్ లేవు. అట్లాంటి చోట మీరు జిల్లాను రెండుగా చేసేసి మళ్ళా ఉండే ఈ 3 కాన్స్టిట్యూషన్ జిల్లాను కూడా ఎత్తేయడం అనే ప్రతిపాదన తేవడము చాలా బాధాకరము. కాబట్టి మేము జిల్లా సాధన సమితి తరఫున తెలుగుదేశం పార్టీ మైనార్టీ సీనియర్ నాయకుడిగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని విన్నవించుకునేది ఏమంటే జిల్లా కేంద్రం రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని యథావిధిగా అట్లే పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మిత్రులందరికీ నమస్కృతులు. ఈనాడు మనమందరం ఇక్కడ సమావేశమై ఇక్కడే జిల్లా ఉండాలని మనం అందరం కోరుకుంటున్నాం.